హెలికాప్టర్ హెలికాప్టర్ డాక్టర్ కేఏ పాల్ గారు ఎన్నికల గుర్తు హెలికాప్టర్ 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 డాక్టర్ కేఏ పాల్ గారు డాక్టర్ కేఏ రుణమాఫీ రైతులకు రుణమాఫీ నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి చేయూత మాఫీలు రైతులకు రుణమాఫీలు ప్రతి బడుగు బలహీన వర్గాలకు రుణాలు నరసాపురం నియోజకవర్గ డాక్టర్ కేఏ పాల్ గారి గుర్తు హెలికాప్టర్ 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 డాక్టర్ కేఏ పాల్ గారి ఎన్నికల గుర్తు హెలికాప్టర్ 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 డాక్టర్ కేఏ పాల్ గారు 150 దేశాలలో సువార్త ప్రకటించిన సువార్థికులు. డాక్టర్ కేఏ పాల్ గారు ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపిన శాంతి దూత. డాక్టర్ కేఏ పాల్ గారు 17 సార్లు నోబెల్ బహుమతి కొరకు నామినేట్ చేయబడిన వ్యక్తి. డాక్టర్ కేఏ పాల్ గారికి భారతరత్న ఇస్తామని గవర్నమెంట్ వాగ్దానం. డాక్టర్ కేఏ పాల్ గారు లక్షలాది మంది వితంతువులకు ప్రతి నెల సహాయం చేసిన దాత. లక్షలాది మంది అనాథ పిల్లలకు పోషించి ధనికులైన కుటుంబాలకు దత్తత చేయించిన మనసున్న మహారాజు మన డాక్టర్ కేఏ పాల్. ప్రపంచంలో సుమారు 60 దేశాలు పార్లమెంట్ నందు మాట్లాడిన వక్త డాక్టర్ కేఏ పాల్. వివాదం ఆపి 2 దేశములుగా క్రైస్తవ ముస్లిం దేశముగా విభజించిన మధ్యవర్తి మన డాక్టర్ కేఏ పాల్. లక్షల కోట్ల ప్రకృతి వైవిధ్యాలకు గొప్ప సహాయం అందించిన వ్యక్తి డాక్టర్ కేఏ పాల్. భూకంపంలో మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కు కూడా సహాయం చేసిన మేధావి మన డాక్టర్ కేఏ పాల్. ఎన్నో దేశాలపై భారంగా ఉన్న అప్పులను తీయించివేసిన కర్త మన డాక్టర్ కేఏ పాల్. చాలా దేశాలలో రెబల్ లీడర్స్ ను గవర్నమెంట్ ను ఐక్యపరిచిన సమాధానకర్త మన డాక్టర్ కేఏ పాల్. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికలలో హెలికాప్టర్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో డాక్టర్ కేఏ పాల్ గారిని గెలిపించండి. డాక్టర్ కేఏ పాల్ గారి ఎన్నికల గుర్తు హెలికాప్టర్ హెలికాప్టర్ హెలికాప్టర్. ఏప్రిల్ 11వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ కేఏ పాల్ గారి గుర్తు హెలికాప్టర్. మీ ఓటు హెలికాప్టర్ గుర్తుకే, మన ఓటు హెలికాప్టర్ గుర్తుకే, మనందరం ఓటు హెలికాప్టర్ గుర్తుకే. మనమందరము హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేసి డాక్టర్ కేఏ పాల్ గారిని పార్లమెంట్ పంపిద్దాం, నరసాపురం నడిపిద్దాం. రోజులు 100 మందికి రోజుకి చెప్పండి, ఇంట్లో పడుకోవడం కాదు. సైకిల్కి గుద్దేయడం కాదు, ఫ్యాన్కి కాదు, గ్లాసు అసలు 5 సంవత్సరాల తర్వాత గ్లాసు అర్థం. పవన్ తమ్ముడు ఏమన్నాడు, నేను రారా పవన్ రారా నేను సీఎం చెప్పుకోవద్దు. అయితే నేను సీఎం అవుతాను అన్నాను. వద్దంటే నేనేం చేస్తాను అన్నాను. విపణి వినాశకాలే విపరీత బుద్ధిహ అన్నారు. ఇప్పుడు పవన్ గాజువాకలో క్లాస్ పగిలిపోతుంది, క్లాస్ పగిలిపోతుంది. అప్పుడు అరే అన్నయ్య పిలిచాడు ఇంటికి వెళ్ళాడు అన్నయ్య రారా
మాయావతి దగ్గరికి వెళ్ళి కలిశాడు యూపీలో. మాయావతి నా ముందు నిలబడుతుంది, వీడెళ్ళి మాయావతి ముందు నిలబడతాడు. మోదీ నా ముందు నిలబడతాడు, నేను నిలబడి మోదీ ముందు. నేను ఎప్పుడు బకేవలా మోదీకి, మోదీ నాకు ఇచ్చాడు. మనకి ఎవరు నిలబడి రాదు. అర్థమైంది? అమలు ప్రాంతం చేయడం ప్రాంతం చేయడం వచ్చేసాడు. రాష్ట్రం రావాలి, కష్టం అయిపోతే అభివృద్ధి చెందదు. కడపలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఆంధ్ర అంతా వచ్చేస్తాయి. మనకొద్దు. నరసాపూర్లో మంచి బీచ్లు ఉన్నాయి, చక్కగా గోవాలో చేసుకున్నాం. ఒక్కొక్కడు 1000 మందితో ఓట్లు వేయించండి. అసెంబ్లీకి నాకే, పార్లమెంట్కి నాకే. చూసారా ఆ రఘురామకృష్ణ గారు ఎంత మంచారు. ఆయన ఏమన్నా తెలుసా? రఘురామకృష్ణ గారు పాల్ గారు చూసారు కదా మీ టీవీలో వచ్చేసి అవుతుంచా అంటే ఆయన చెప్పలేదు కానీ ఆయన ఓటు మనకే. తెలుగుదేశం పార్టీ సైకిల్ ఓట్లన్నీ మనకే. నాగబాబు నన్ను చూడగానే లేచిపోయాడు. నాగబాబు ఓటు మనకే. మనకి శత్రువులు లేరు, అందరూ ఒకడే. ఏ పాలు వచ్చిన తర్వాత ఇంకెవడే ఎందుకు చెప్పండి? వచ్చిన తర్వాత చీకటి ఎందుకు? వీళ్ళు వెళ్ళి పార్లమెంట్లో ఏం చేస్తారు? ఆ మోదీలో రాహుల్ గాంధీలో మాయావతులు అమ్మా మాకు స్పెషల్ స్టాటస్ చంద్రబాబు అడుక్కున్నాడు, మోదీ ఇచ్చాడా? నేనంటే హే మోదీ తీసి పడేస్తా, మోదీని కేసీఆర్ పాకిస్తాన్ పంపిస్తా. పిచ్చి ఆంధ్ర వాళ్ళు కుక్కలంటే వద్దు వద్దు, ఏడు చెరువు నీళ్ళు తాగిస్తా ఎవరికైనా. జాగ్రత్తగా మాట్లాడండి. ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చినట్టు వాగొద్దు, సహించేది లేదు. చంద్రబాబు నాయుడికి ఎంత భయమో, కేసీఆర్ జైల్లో పెట్టేస్తాడని ఓటుకున్నోటి పారిపోయి వచ్చాడు. దొంగలకు భయం ఉండదా? అబద్ధికులకి భయం ఉండదా? చీకటి పనులు చేసుకున్న వాళ్ళకి భయం ఉండదా? దొంగ నోట్లు ప్రింట్ చేసుకున్న వాళ్ళకి భయం ఉండదా? అవినీతి పనులకు భయం ఉండదా? పప్పు వాళ్ళ కొడుకు పప్పు అది 3 మంత్రులు, ఆ మనవడకు 6 మంత్రులు ఇస్తాడేమో. ఎంత అన్యాయం! మా రాష్ట్రం నీ సొంత సొమ్మ ఏదే? అర్థమవుతుందా నీకు? ఎవరి రాష్ట్రం ఇది? ఇది ఎవరి రాష్ట్రం? నరసాపూర్ని అభివృద్ధి చేయమని బాలయ్య కుటుంబాన్ని అడగండి, చంద్రబాబు నాయుడిని అడగండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఏమన్నారు? పాలు గారు చేసిన అభివృద్ధి ప్రపంచంలో ఇంకెవడూ చేయలేదని ఎందుకన్నారు? నేను డబ్బిచ్చా, ఎమ్మెల్యేలకు ఇచ్చాను, ఎంపీలకు ఇచ్చాను, కలెక్టర్లకు మెడిసిన్ ఇచ్చాను, వితంతువులకు ఇచ్చాను, అనాథలకు ఇచ్చాను, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, దైవజనులకి అందరికీ ఇచ్చా. ఈరోజు నేను ఒక మందిరం దగ్గర ఆగి అర్చకులకు ప్రార్థన చేసి ఆయన పేరు మా లిస్టులో పెట్టాం. దైవజనులకి మేము మంత్లీ ఇస్తాం, అర్చకులకి ఇస్తాం. చంద్రబాబు నాయుడు అయితే అరే తెర నామ్ క్యా హై అంటాడు, ఆదా ఇంగ్లీష్తో. ముస్లింలకు 500 మందికి డబ్బులు ఇస్తాడు, తత్వాలందరినీ మర్చిపోతారు. వద్దు, మనకి అవినీతి వద్దు, నీతి కావాలి, అవినీతి కావాలి. హెలికాప్టర్కి ఒక్కొక్కరు ఎన్నోట్లు వేయించాలి?